ముఖ్యంగా ఇసుకపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మత్స్యకారు సోదరులకి నా యొక్క నమస్కారం మరియు నా యొక్క విన్నపం. నేను గాదెనశెట్టి వేణుగోపాల్, నేను కావల్లో ఉంటున్నాను. 2007 నుంచి బీదా రవిచంద్ర గారితో కానీ బీదా మసన్రావు గారితో కానీ నాకు ఎక్కువ పరిచయం ఏర్పడింది. అనేక సార్లు బీదా మసన్రావు గారితో ఇసుకపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా మసన్రావు గారితో ఆయనతో నేను కూడా పర్యటించి తిరగడం జరిగింది. ముఖ్యంగా బీదా సోదరులకి మసన్రావు గారికి మత్స్యకారుల సోదరులు అంటే అమితమైన అభిమానం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఈరోజు వాళ్ళిద్దరి మీద కూడా కొన్ని దుష్ట శక్తులు భారీ కుట్ర పన్నినట్టుగా సమాచారం అందుతుంది. దయచేసి మత్స్యకారు సోదరులు అర్థం చేసుకోవాలి. మీ యొక్క జీవితాలతోటి ముడిపడినటువంటి వ్యక్తులు బీదా సోదరులు ఇద్దరు కూడా అనునిత్యం మీకోసం అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ మత్స్యకారుల సోదరుల అభివృద్ధి కోసం మరియు మత్స్యకారు సోదరులు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికోసం అసెంబ్లీలో, రాజ్యసభలో, పార్లమెంటులో కూడా గళం విప్పినటువంటి వ్యక్తులు బీదా రవిచంద్ర గారు కానీ బీదా మసన్రావు గారు కానీ. ఈరోజు ఇసుకపల్లి గ్రామానికే కాకుండా కావలి నియోజకవర్గానికి ఈరోజు వన్నె తెచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. చిన్న వయసు నుంచి నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు మీ యొక్క మత్స్యకారుల యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఎమ్మెల్సీ అయినా మరియు రాజ్యసభ స్థాయికి ఎదిగినటువంటి బీదా మసన్రావు కూడా మీ యొక్క సహాయ సహకారాలతోటి ఇంత దూరం ఎదిగిన వ్యక్తులుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మా కావలి పట్టణంలో ఆర్యవైశ్య సోదరులు, మా వాసవి క్లబ్ 7 లైన్స్ సోదరులు కానీ బీదా మసన్రావు కానీ రవిచంద్ర గారికి అత్యంత ఆప్తులుగా ఉంటూ అనునిత్యం వాళ్ళతో మేము పర్యటిస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మేమందరం కూడా వారి పక్కన నిలబడి ఈరోజు మేము చెప్తున్నామంటే వారి యొక్క మంచితనం ఎక్కడో సంపాదించుకొని ఈరోజు ఈ కావలి నియోజకవర్గం పరిసర గ్రామాలలో నిరుపేదలకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులు. ఎక్కడో కూడా ఈ రోజు వరకు కూడా రాజకీయంలో మచ్చ లేకుండా, ఎక్కడో కూడా అవినీతి మీద కూడా వారి మీద ఎటువంటి అభియోగాలు లేకుండా ఇంతవరకు కూడా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారంటే అది ఒక బీదా సోదరులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తుల్ని మీరు దయచేసి సహృదయంతో మత్స్యకారు సోదరులు అర్థం చేసుకొని ఇలాంటి వ్యక్తుల మీద అభియోగాలు చేస్తే ఈ కాలంలో ఈ కలియుగంలో ఉండేటువంటి మంచి కొంచెమే, ఆ కొంచెం కూడా పోతే మనం చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మత్స్యకారు సోదరులకి నా యొక్క విన్నపం, దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. మీ యొక్క అభివృద్ధి మీ యొక్క ఆర్థిక మూలాలు ఎక్కువ అభివృద్ధి చెందేదానికోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బీదా మసన్రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క మంచి సహృదయంతో వారిని ఆదరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.